అని అది సెటిల్ ఎక్కడ ఏమో కొత్త ఏటే రాయన గట్టి మనిషి మొన్నట మొన్న ఎరా బాబ్జీ మందేస్తా పనిలో ఉన్నా చూస్తున్నావు కదా కానీ నువ్వు వ్యాయామం చెయ్యే గట్టి పడతావు మళ్ళీ పిల్లలకి అందాం అన్నాడు. ఇప్పుడేం చెప్పా పెట్టకుండా పోయాడు. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడి చూస్తాం. సెలవు పెట్టుకొచ్చింది ఏటమ్మా? అవును, ప్లేట్కి వచ్చిందా? ఈ గొలుగుడు సచ్చి అందరినీ ఇబ్బంది పెట్టేశాడు. హలో హలో బంగారం, నేనే. చెప్పరా. ఏం లేదు, ఒకసారి మీ ఇంటి నాకు దొడ్లోకి రా. ఇప్పుడా? ఏంటొచ్చేది? ఎవరన్నా చూస్తారు. దానికి మా బాబు జనం సెటప్ చేశానులే, నువ్వేం కంగారు అడుగురా. ఎలా? అందరు ఇక్కడే ఉన్నారు. ఒక్క నిమిషంలో చూడు ఏం జరిగిద్దు. హలో హలో, తీసినాక పెట్టాను, తీసే తీసే. ఏమైంది? తప్పకుండా ఏమైంది? గ్యాస్ నొప్పి వచ్చింది. గ్యాస్ నొప్పి అయితే పొట్ట మీద చేతిరెట్టాలి కదా, గుండెల మీద ఎట్టాడేంటి? ఇది హార్ట్ అటాక్, దీనికి సిపిఆర్ చేయాలి. సిపిఆర్ అంటే నేను చేస్తా కదా. ఇప్పుడు నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో ట్యాగిల్ చేశాను. ఏం కాదు ఏం కాదు ఏం కాదు, ఓర్చుకో. రే సంకల్ చాపండి. మీ కాదా ఆయన? గురుగారు మీరు రెడీగా ఉండండి, నేను చెప్పినప్పుడు ఆయన నోట్లో నోరెట్టి ఉదేయండి. అలాగే అందరూ చూడండి ఎలా చేస్తున్నానా. ముందు బొత్తాలు ఇప్పేసి గాలాడెట్టి వేయాలి. ఇప్పుడు గుండెల మీద చేతులెట్టి గట్టిగా నొక్కాలి. రెడీ? గ్యాస్ నొప్పి అంటే ఏంటో లేదు, మరీ గట్టిగా వచ్చేస్తున్నా పోతాడేమో. మహేష్ మహేష్ మహేష్, ఎక్కడికి? అబ్బా చెప్పలేసుకోలేదు. జీవన్ కొట్టేశారా బాబు? ఈ టైంలో ఏంటి? అందరు ఇక్కడే ఉన్నారు. ఎవరన్నా చూస్తే అప్పుడు ఉంటది. ఏదో తిన్నావా? లేదు, టీ తాగనంతే. ఏంటవి? పొంగడాలు. హాయ్, పొంగడాలా? ఇన్ని రోజులైందో తెలుసా తిని? బాగున్నాయా? నేనే చేశా. మస్తున్నాయి. పూర్తిగా హైదరాబాద్ అమ్మాయి అయితే. చాలా రోజులైన స్వాతి నేను చూసి. గురుగారు నోట్లో నోరెట్టి సీపర్ వాళ్ళు బతికాడు. పరా సిపారని బందా మన అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్దామా? బానే ఉన్నాడయ్యా. సాయంకాలం క్రితం బుత్త మసాలా తిన్నాడు, గ్యాస్ తన్నింది. రే బాబ్జీ నన్ను దించమంటావా? వద్దులేనైనా, ఇప్పుడే గట్టిగా దిగింది, ఇంకేం దిస్తావు? సిపిఆర్ తర్వాత మంది ఎత్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. నేను చెప్పానా గ్యాస్ అని? నా మాట ఎవరు వినకుండా ఓ నొక్కేశారు. ఇప్పుడు వదులుతున్నాడు, బాగా పేల్చండి. అయ్య బాబాయ్, సైకిల్ ట్యూబ్ పిసికినట్టు పిసికి పారేసాడు ఏదో నా కొడుకు. థ్యాంక్స్ అనియా, చాలా వర్కౌట్ అయింది. చైతి, ఈ బుర్రపాడు ఐడియా నాది కాబట్టి బతికిపోయావు. ఇంకొద్దిగా అయితే పిట్టేసినంత ఈజీగా ప్రాణాన్ని వదిలేసేవాడిని కదరా నీ అయ్యా.
లోపలికి. పాప, మన డేవిడ్ రాజు నీకు ఒక మ్యాచ్ తెచ్చాడు. పాడేరోళ్ళు డేవిడ్ మంచి కుటుంబం అని చెప్పాడు. అబ్బాయి అమెరికాలో ఇంజనీర్ అంట. పిల్లని చూసుకోవడానికి ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు. నేను మాత్రం నిన్ను అడిగి చెప్తానన్నాను. నాకైతే మంచి సంబంధం అనిపిస్తుంది. చదువుకున్న దానివి, నాకన్నే లోకం ఎరిగిన దానివి. నీకు అరకులో పంగడాలు తింటూ జీవితాంతం గడిపేయాలని ఉందా, లేక ప్రపంచం అంతా తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సుఖంగా బతకాలని ఉందా? ఒకసారి ఆలోచించుడు. సుహాస్ అంటే సువాసనలే అంతేనా? సువాసన కాదు సార్, సుహాస్. హాస్నిలాగా. సర్లేదు ఒకటి, ఈ తూర్పు కనుమలో ఎవడన్నా కొట్టుకున్నా, బండ్లు గుద్దుకున్నా, దొడ్లో కాలు జారి పడ్డా, చెట్టు మీద పండు కోస్తూ బొక్కబోర్ల పడ్డా, బోయికలు ఇరిగితే అడిచేది అమ్మాని కాదు, బాబ్జీ. ఇది మా కొత్త కాదమ్మా. తరతరాలుగా మా కుటుంబం నాటుకట్టుకు ఫేమస్. అదిగో అక్కడ ఉన్నది మా తాత గురూజీ, ఆద్యుడు. ఆ రోజుల్లో తెల్ల దొరకు కట్టు కట్టేవాడు. పక్కన ఉన్నది మా నాన్న పెద్ద బ్రహ్మ. ఆతలో ఉన్నది మా చిన్నాన్న చిన్న బ్రహ్మాజీ. ఆ తర్వాత ఈ బాబ్జీ. ఇంతటి ప్రసిద్ధిగాంచిన బాబ్జీ దగ్గర నువ్వు శిష్యరికం చేయడం నీ అదృష్టంగా భావించి ముందుగా ఆ గురువులకి దండం పెట్టుకుని ఆ తర్వాత నీ గురువుకు దండం పెట్టి పనులు దీపం. నాన్న నాకు 100 రూపాయలు. 100 రూపాయల? ఎందుకే? హాయ్. ఇగో నువ్వు కొర్రా భుజయ కొడుకు అని పనిలో పెట్టుకున్నాను. బుద్ధిగా ఉండు. ఓకే సార్. బాబ్జనియా షాప్ చూసుకో కొంచెం. ఎక్కడికెళ్తారా? అదే మన బోసుబాడ్లో పెళ్ళి ఉంది, పెళ్లి కూడా చేస్తున్నారంట. కవర్ చేసుకొచ్చేస్తా. గుర్తుపెట్టావా సుహాస్? అదే అని ఆ రోజు హుకుంపేటలో బెట్ మ్యాచ్ ఆడినప్పుడు లాస్ట్ ఓవర్లో 20 రన్లు కొట్టావు. నేనే రైట్ ఓవర్ ద వికెట్. అదే కొర్ర ప్రభాసాల కొర్ర ప్రభాస్ కొర్ర సుహాస్. అదే మన కరెంట్ ఆఫీస్ పక్క మైదానంలో ఆడాం. అవునన్య, ఆ రోజు మ్యాచ్ ఓడిపించేసి నేనని మా టీం వాళ్ళందరినీ తిడుతుంటే నువ్వు బెడ్ డబ్బులు వెనక్కి ఇచ్చేసావు. ఆ రోజు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. థ్యాంక్స్. పర్లేదు. అది ఏంటా హెయిర్ స్టైల్? ఇది అరకులో కొత్త హెయిర్ స్టైల్ అన్యా. ఈ మధ్యన కుర్రాళ్ళందరూ చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది అన్యా. ఓ అవును, నువ్వేదో ఇష్యూ వచ్చిందని వైజాగ్ వెళ్ళిపోయామన్నారు. ఓ అదా, మా ఇంటి పక్కన కుక్కోతే గరుపుతుంటే దాని తోక 1000 వాళ్ళు అంటించాను. అదో పెద్ద కేసు అయిపోయింది. ఆ తర్వాత వైజాగ్ పారిపోయాను. పారిపోవటం మంచిదైందిలే, జీవితంలో చాలా తెలుసుకున్నాను. అన్యా ఇక్కడే ఉంటాను, బాబ్జీ సార్ పని ఇచ్చారు. ఓకే. ముందు నాకెందుకు చెప్పలేదు? అందరికీ మీ అంత గొప్ప చరిత్రలు ఉండవు కదా సార్ చెప్పుకోవడానికి. గురువులు బ్యాగ్ లోపల పెట్టుకున్నా సార్. కళ్ళు కలపట్లేదా? నువ్వే ఫాస్ట్గా వచ్చావు. ఎట్లా ఎక్కువ మాట్లాడతావు? తెగమంటావు. వద్దులే, తప్పు నాదేలే వెళ్ళు. రోడ్డు మీద
అరే చంద్రు, ఆ కాలిపోయిన కుర్చీలను పక్కనడి, ఏటి దారి కడ్డంగా. సరేనా? మొత్తం 11:05కి అన్నారు, ఏం హడావుడేం లేదు. ఇప్పుడు కాదురా మహేష్, రాత్రి 11:05కి. రాత్రి 11:05గా ఇప్పుడు అనుకుని వచ్చాను. సర్లే, ఎక్కడికి? నేను షాప్లో ఎవరు లేరు, మా షాప్కి వెళ్తాను. ఓ గడి ఆగి టీ తాగి అంటిపంది తినేళ్ళరా. దా సరే. దా దా. ఏం తాత, నువ్వు కూడా మీ ఆవిడతో ఫోటో దిగుతావా? లేదా మీ ఆవిడతో దిగుతా. ఇలా ఎట్టగారం వాడే మీ బావ చెట్టు మీద పడి పెట్లా ఎగిరిపోయాడు. నువ్వు జాగ్రత్త. నాకా ఎందుకు? నువ్వు కూడా చెట్టు మీద ఉన్నా కదా. నీతో మాట్లాడలేం కానీ అట్టుపళ్ళు వచ్చాయంటే ఇల్లు రావడం పడి ఉంటాయి అలాగా. ఊర్లో ఎలుగుబంట తిరుగుతున్నాయంటరా, జాగ్రత్త. బాబ్జీ కూడా అదే చెప్పాడు. నాకు రెండు అట్టుపళ్ళు ఇప్పించరా. బాబాయ్ అట్టుపండిరా. నేను తెప్పిస్తానురా. నాకొద్దు, నేను దగ్గర టిఫిన్ చేసి. పర్లేదు. వద్దు మాయా. అట్టుపళ్ళు చాలా రుచిగా ఉన్నాయరా. కదా చాలా బాగున్నాయి. కరుణబా తోటలో ఎక్కడవి? కరుణబా తోటలో. చంద్రు, నాకు చెప్పకుండా తోటలోకి వెళ్ళి పళ్ళు తీసినప్పుడు నాకు చెప్పాలి కదరా. నీకు చెప్పకుండా తెస్తే నీకు ఎలా చెప్తారా? నువ్వు ఊరుకో బాబాయ్. కరుణను నమ్మి తోటబాయి తప్పు చెప్పాడు. వాడు వచ్చి అడిగితే ఏం చెప్పాలి? ఏంటే ఎవరు నమ్మి? నన్నే. తోట ఒక్కటే కాదు, వాడి ప్రాపర్టీ అంతా నన్నే చూసుకోమన్నాడు. ఊరుగాయ వినేవాడు అంటే పంది పురాణం చెప్పిందట. మొన్న వచ్చినప్పుడు నమ్మి తోట నాకు అప్పచెప్పి వెళ్ళాడు. ఎవడరా పంది? నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి ప్యాకెట్టాడుతావు. నిన్నెందుకు నమ్ముతారా? నన్ను రెచ్చగొక్కు చెప్తున్నాను. రచ్చగొడతాను. ఏం చేస్తావరా? నన్ను రెచ్చగొక్కరే. పెద్దోడే బుద్ధి ఉండాలి. మళ్ళీ జరుగుతున్నా గొడవ చెత్త నా కొడకల. కొంచెం బుద్ధి ఉండాలి. నీకే మైండ్ దొబ్బిందా? నాకే తప్పలే. నువ్వే అప్పుడంగా పొలం దొప్పించే ప్లాన్ వేసావు. అదిగా మళ్ళీ నీ పొలం కొడతావేంట్రా? నా పొలం అండి. చేయి ముందు ఫోన్ చేయి. కన్నాడు ఫోన్ చేయి. తాతగారు ఈ రోకల బండి ఎక్కడ పెట్టాలి? ఇక్కడికి వెళ్ళాడు. అంకుల్ గారు ఈ రోకల బండి ఎక్కడ పెట్టమంటారు? పూజ వదిలి పెట్టమా. అన్ని ఎత్తులు కొట్టు. కింద పెడతారా? ఫోన్లో బ్యాలెన్స్ లేదు. జియో ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. ఫోన్ లో 10 రూపాయలు బ్యాలెన్స్ లేదు కానీ పోర్షానికి ఏం తక్కువ లేదు. మరి చెప్పు, నెంబర్ చెప్పు. +1 ఈ టైంలో ఎవరు? ఇండియా నంబర్. హలో, ఎవరు? నేను పంచాయత్ మెంబర్ నాంచారయ్య. నాంచరయ్య, ఏటైంది? ఏం లేదు, మన అప్పన్న చంద్రగాడికి చిన్న తగువ అవుతుంది. నీ అంటితోటి బాధ్యత ఎవరికి అప్పగించా? చంద్రుకి ఏమి? ఏం లేదు. ఐఎస్డి కాల్గా తర్వాత మాట్లాడుకుందాం. అది ఇప్పుడు చెప్పు ఎవడప్పనంగా ఏం దొబ్బేద్దాం చూస్తున్నాడు? ఏం చేస్తున్నారు అందరూ? ఏంటి చందు అంటున్నావు? ఏం లేదు, ఊర్లో అరటి తోట ఎవరు గప్ప చెప్పారని అంటే చంద్రు గప్ప చెప్పానని చెప్తున్నా. అదేంటి, చాలా సంవత్సరాలు మా అప్పని బాబాయ్ కదా మన ఆశని చూసుకుంటున్నాడు. చంద్రు గడికి ఏం లేదు, అడికి అరటితో అప్పు చెప్తే అరటితోటి పెట్టుకునేవాడిని కాస్త పైకి వస్తాడని చెప్పాడు కప్ప చెప్పాను. నువ్వు ఒక్కడే ఊరికి వెళ్ళినప్పుడు అనుకున్నాను ఎట్లాంటి సన్నాస్ పని ఏదో చేస్తావని. ఇప్పుడు ఏమైంది? హాయిగా పడుకో, పొద్దున మాట్లాడదాం. పడుకో. చంద్రు అంట.
గొప్పోడే. ఛీ, దేవుడా ఇప్పుడు ఏమైందని తల కొట్టుకుంటున్నావు? నీకేం కావాలి ఇప్పుడు? నాకేం అక్కర్లా. ముందు బాధ్యత నాకే అప్పగించాడండి. అలా సడన్ గా మాట మార్చేస్తాను అనుకోలేదండి. ఊరుకో అప్పన్న, మరీ అంత సీరియస్గా తీసుకోమాక. అయినా ఎవడో ఆస్తి గురించి మీరు ఇద్దరు కూడా పడమంటాయి.